మిషన్ ఇంపాసిబుల్ ఆ సినిమాలు ఉంటాయి కదా, అప్పటి నుంచి అనిపించింది మాట ఒకసారి ఎప్పుడైనా చేద్దామని. నిన్న ఏం పోలేదు కాబట్టి క్యాబ్లో చేస్తున్నాను. ఎవ్వరూ చేయకండి, మీ డబ్బులు సగం అయిపోతాయి. ఓకేనా? సో గైస్, డే 2 మన లగ్జరీ ఒక రిట్రీట్ లాగా ఒక చిన్న వెకేషన్ చేసుకున్నాను. నా కోసం నేను ఇండియాలోని 3 నెలలు బాగా తిరిగాను, అంటే అన్ని రకాలుగా తిరిగాను. సో ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే, నేను యాక్చువల్లీ స్మోక్ చేయను, డ్రింక్ చేయను, బెట్టింగ్లు చేయను, జోదవాడ్ను, ఏది చేయను. కాకపోతే ఇవాళ ఒక లగ్జరీ వెకేషన్లో వచ్చాను, రిట్రీట్ లాగా వచ్చాను. బ్యూటిఫుల్గా వెదర్ ఉంది. ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే కింద అని కొత్త కెసినో ఒకటి స్టార్ట్ చేశారంట. సో ఆ కింద అందరూ వెళ్తున్నారు. సార్ నేను కూడా గో విత్ ద ఫ్లో అని నేను కూడా బయలుదేరాను. నేను కెసినోలో కూడా వెళ్ళను, ఒకసారి లాస్ వేగస్లో వెళ్ళి వీడియో కోసం వెళ్ళాను. సో మళ్ళీ చెప్తున్నా, బెట్టింగ్లు ఈ కెసినోలకి వెళ్ళినా కూడా డబ్బులు అవి పోతాయి. కాకపోతే కెసినోలకి ఏంటంటే ఇమీడియట్గా రీచ్ ఉండదు. ఎస్పెషలీ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు కాబట్టి మన వీడియోలు. ఆంధ్ర తెలంగాణలోని వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోయి కెసినోలోకి వెళ్ళడానికి లేదు. కాబట్టి నేను వెళ్ళి కెసినోలో డ్యాన్స్లు ఉంటాయి, ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి వాళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో కిందకి వెళ్ళిపోదాం. కింద గ్రూప్ ఒకటి వెళ్తుంది బెలాజియోకి. మనం చాలామంది లాస్ వేగస్ వెళ్ళి కెసినోలు ఆడతారు, లేదా మకావ్ పోర్చుగల్ అంటే హాంకాంగ్ టెరిటరీ అయిన మకావుకి వెళ్తారు. అవేవి కాకుండా పక్కనే శ్రీలంక. మీరు 6,000 రూపాయల్లోని వచ్చేసి కొలంబో ఎంత బ్యూటిఫుల్ సిటీయో మీకు ఆల్రెడీ చూపిస్తున్నా, నిన్న వీడియోలో కూడా మీరు చూసారు. సో ఇవాళ అది ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఆ బ్లాక్ గ్లాసులు బాగా వాడేసినట్టున్నాను. ఈ బ్లూ గ్లాసులు బాగున్నాయా? ఇవి బాగున్నాయేమో అనిపిస్తుంది నాకు. సరే వేసుకెళ్దాం. బ్లాక్వి ఎక్కువ వాడేసాం కదా, ఇది మారుద్దాం. ఎందుకంటే మర్చిపోయాను, ఇది కొత్త కొనుక్కున్నా. నేను బ్రాండ్ నేమ్లు కూడా కొనడం మానేశాను, కానీ ఇది కొనుక్కున్నా. డాల్చీ గబానా నచ్చింది నాకు. కొంచెం బాడీ ఫిట్ లాగా ఉంది, కానీ మనం బాడీ తగ్గిపోయింది కదా, బాడీ తగ్గిపోయినా కూడా బాడీ ఫిట్ లాగా కనిపిస్తుంది, బాగానే ఉంది అని తీసుకున్నా. చూద్దాం ఎలా ఉంది. ఈ టీషర్ట్ బాగుందా లేదు చెప్పండి, మీ ఫీడ్బ్యాక్. ఏ కదా ఆ గ్రూప్ వెళ్ళిపోయింది, నేను వేరే కార్లో వెళ్తున్నా. ఊబర్ పిలిచేసాను. ఇదిగోండి, లెట్స్ గో. బ్యూటిఫుల్ ప్లేస్ రాడిసన్. మనం ఉన్నది క్లిఫర్డ్ ప్లేస్, చూసారా? ఇది స్ట్రీట్ మీకు చూపిస్తాను. తెలుగులాగా ఎలా ఉంటుందో, తెలుగులాగా చదవలేం కానీ సింగళ భాష చూడండి ఎలా ఉందో. తమిళ్ సెకండ్ లాంగ్వేజ్, పైన సింగళ భాష. తెలుగులాగే ఉంది కదా, వంకలుగా. కొలంబో సిటీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే ఈ సముద్రం పక్కన రైల్వే ట్రాక్స్ ఎలా వెళ్ళడం. మీకు నిన్నటి వీడియోలో చూపించే కదా మొత్తం ట్రైన్ జర్నీ ఎలా ఉందో కోస్టల్ హైవే మీద, కోస్ట్ మీద. అది ఒకసారి మీరు మిస్ అయితే నిన్నటి వీడియో చూడండి. మనం కొలంబో ఊర్లో వెళ్తున్నాం. ఏదో యూఎస్ఏలో వెళ్తున్నట్టే ఉంది కదా, అలా చూడండి మొత్తం రోడ్డు. బట్ శ్రీలంక ఇస్ వెరీ నీట్ అండ్ క్లీన్. దట్స్ వాట్ ఐ లైక్. Thank you, sir. Very neat and clean. Yes. Some places are not little bit. Yeah, but overall, Yes. So adivandi Institute of Technology. What's the population of Sri Lanka? 2 million. I can't remember the exactly correct one sir now. I thought it's 10 million. 10 yes. So adivandi This is a మళ్ళీ మీకు నిన్న వీడియోలో చెప్పాను, Marino Hub. This is a Marino hotel where mall here. Oh, it's a mall. This side is a hotel. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సింగపూర్ వాళ్ళు అది డెవలప్ అవుతున్నప్పుడు కొలంబో నుంచి ప్లానింగ్ తీసుకొని వెళ్ళారంట. సింగపూర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, కొలంబో ఎక్కడ ఉంది చూడండి. సో బ్యాంకాక్లో వెళ్తున్నట్టు, సింగపూర్లో వెళ్తున్నట్టు ఆ లెవెల్లోనే ఉంది. సో కెసినోస్ శ్రీలంకలోని టూరిజం ఇండస్ట్రీ, కొలంబో టూరిజం ఇండస్ట్రీలో పార్ట్ ఈ కెసినో కూడా. మనం వచ్చేసాం ఇప్పుడు బెల్లాజియో, కొత్తగా ఓపెన్ చేశారు. లాస్ వేగస్ లో బెల్లాజియో లేకపోతే మకావుతో బెల్లాజియోతో కంపేర్ చేయొద్దు. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయిపోదాం, ఎలా ఉందో చూద్దాం. వచ్చేసాం గైస్ బెల్లాజియోకి. Nobody knows Sam. Yes. మళ్ళీ చెప్తున్నా, లాస్ వేగస్ మకావ్ ఆ స్టైల్లో లేదు, కానీ పక్కనే ఉండి ఆడడానికి. నాకు ఒక పెద్ద యాక్టర్ నేను కలిసినప్పుడు ఆయన అన్నారు, నా బ్లాక్ జాక్ అంటే చాలా ఇష్టం ఉంది. సో బ్లాక్ జాక్ కోసం మరి లాస్ వేగస్ హాంకాంగ్ వెళ్ళక్కర్లేదు, పక్కనే కొలంబోకి వెళ్ళొచ్చు అని చూపించడానికి.
ఎప్పుడు ఆడను కానీ ఒక్కరోజు ఆడదాం అనుకుంటున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. సో బెల్లాజియో రూపీ శ్రీలంక. సో ఏదో చిన్న మిషన్ ఇంపాసిబుల్లో ఏదో వెళ్తారు కదా కెసినోలు, అమెరికాలో కాకుండా ఏదో దేశంలో వెళ్ళి కెసినోలు ఆడతారు, ఆ లెవెల్లో ఉంది. డ్రింక్స్ ఏం తీసుకుందామా, మనం తాగం కదా, కానీ చూద్దాం. చూడండి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, నేను లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నా, ఇంతే వాడాలి అని. రూలెట్ ఇది అందరికీ తెలిసిందే కదా, సో ఇది ఆడదాం వాళ్ళ. చూసారా ఏదో వచ్చాను కదా అని మళ్ళీ చెప్తున్నా, నేను ఎప్పుడు చేయను ఇది, నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాను అది. సో అదిగోండి బెల్లాజియోలోని మనం విఐపి సెక్షన్కి వచ్చాం. సో విఐపి సెక్షన్ రఫేల్స్ క్లబ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే బాగా స్పెండ్ చేసే వాళ్ళు వస్తారు, మనం బాగా స్పెండ్ చేయం కానీ సరే ఆ కార్డ్ అయితే తీసుకున్నాం కదా వచ్చామాట. ఇదిగోండి. సో ట్రై చేద్దామా, వేద్దామని ఒకే ఒకసారి ఆడదాం అనుకుంటున్నాను, అందుకని ఒకే ఒకసారి. ఎక్కువ డబ్బులు కాదు. నేను స్టాక్ మార్కెట్ కుదేలు ఎత్తిపోద్దాం అనుకున్నా, కానీ కుదేలు ఎత్తలేదు. ఇంకా ప్లస్ వెళ్ళింది మా పెద్ద ఆయన మహిమ, ఇరాన్ ఇంపాక్ట్ పెద్ద ఏం లేదు. సో కొంచెం ఎంతో పోద్దాం అనుకున్నాను నేను ఒక $2 లక్షలు పోద్దాం అనుకున్నాను. $2 లక్షలు అంటే $1,60,00,000 మైనస్ అవుద్దాం అనుకున్నా, పైసా కూడా మైనస్ అవ్వాలి. అది మిషన్ ఇంపాసిబుల్ ఆ సినిమాలు ఉంటాయి కదా, అప్పటి నుంచి అనిపించింది మాట ఒకసారి ఎప్పుడైనా చేద్దామని. నిన్న ఏం పోలేదు కాబట్టి క్యాబ్లో చేస్తున్నాను. ఎవ్వరూ చేయకండి, మీ డబ్బులు సగం అయిపోతాయి, ఓకేనా. సో 35లో పడింది, మంది అవ్వలేదు మాట. సో చూద్దాం, ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ. సో మొదటిసారి రూలెట్ ఆడుతున్నా. సో ఫస్ట్ది సరిగ్గా అవ్వలేదు కాబట్టి ఏవేవో రకాలు పెట్టామాట. మీకు చెప్పే కదా నిన్న ఎంతో పోతుందని, పోలేదు కదా, సర్లే కొంచెం అనుకొని జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఆడదామని. సో స్ట్రిక్ట్గా నో గ్యాంబ్లింగ్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇదిగోండి రూలే. మళ్ళీ ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం. ఇదిగోండి ఇక్కడ పెద్దవి ఆడతారు కదా, సరే నేను కూడా ఒక 5 లక్షలు పెట్టాను. 5 లక్షలు శ్రీలంక రూపాయలు, ఓకే, ఈ భారతదేశం రూపాయలు కాదు, గుర్తుంచుకోండి, శ్రీలంక రూపాయలు. సో ఈ రూలే ఎలాగ అవుతుందో ఒక నెంబర్ మీద మన ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుతున్నాం కాబట్టి చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అని. నేను మనసులో అనుకున్న ఒక బడ్జెట్ చూద్దాం. సో చూడండి ఆపేద్దాం అనుకుంటుంటే వస్తున్నాయి డబ్బులు, కానీ మొత్తం కారిపోతాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. సో నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా వేగంగా వచ్చేసానని చెప్పాను. సో మనం డబ్బులు స్పెండ్ చేస్తున్నాం కాబట్టి రకరకాల బ్రేక్ఫాస్ట్లు తెప్పించారు. ఇదిగోండి ఫ్రూట్ ప్లాటర్ మొత్తం వచ్చింది, అన్ని రకాల ట్రాపికల్ ఫ్రూట్స్తోని, చూడడానికి యమ్మీగా ఉంది. అంతేకాకుండా ఫ్రెష్ ఫ్రెంచ్ ఫ్రైజ్, అంతేకాకుండా ఒక మాక్టైల్, పైనాపిల్, ఆ తర్వాత గోవా జాంకాయ మాక్టైల్, తర్వాత చికెన్ శాండ్విచ్లు, మొత్తం ఇదంతా బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ ఎలా తినగలనో నాకు తెలియదు, కానీ మొత్తానికి చాలా ఆకలేస్తుంది కాబట్టి కొంచెం లాగించేద్దాం. సో అమెరికాలో కూడా అలా కెసినోస్కి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా కంటిన్యూస్గా డ్రింక్స్ ఇస్తుంటారు, ఫుడ్ ఇస్తుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం కాబట్టి ఇదేం ఫ్రీగా ఇచ్చినట్టు కాదు, వాళ్ళు ఇచ్చిన దానికి 10 రెట్లు మనుషులు ఖర్చు పెడతారని. సో నేను వచ్చినప్పుడు చెప్పాను కదా ఆ స్టాక్ మార్కెట్లో ఏదో అవుతుంది అనుకున్నా, అందుకని ఒక లిమిట్ పెట్టుకున్నా, పక్కా పోతుంది అనుకున్నా, కానీ చూడండి వస్తూనే ఉన్నాయి. దీన్ని బిగినర్స్ లక్ అంటారో ఏమంటారో తెలియదు. సో నేను పోతుంది అనుకున్నది మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంది. సో ఇవాళ ఏంటో మన నక్షత్రాలు బాగున్నాయి అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసాను అక్కడే కూర్చొని. డబ్బులు వద్దురా బాబు అంటే 10 లక్షలు శ్రీలంక వచ్చింది. అది 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 ఖర్చు పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. బకారాట్, ఇదిగోండి ఇది బకారాట్. దీనికి వచ్చే సెకండ్ దానికి. హాయ్, వచ్చే నేమ్ షాముదీత. ఓకే, కాంప్లికేటెడ్ నేమ్. వాట్ డస్ ఇట్ మీన్? You don't know? Chamudita sounds like fun flower name or something. No, not like that. All Sri Lankan names are pretty long, no? Yeah. సో చాముదీత ఆయన పేరు. ఇదిగోండి మనం మధ్యలో కూర్చున్నాం బెల్లాజియో కెసినో. ఈ డ్రింక్ ఇంకా అవ్వలేదు కాబట్టి నాకు వచ్చిన 10 లక్షలు ఖర్చు పెట్టేద్దామని.
అదే మళ్ళీ ఇందులో కూడా డబ్బులు వస్తే నేను ఏం చేయలేను. అది అక్కడ నాకు వద్దు అనుకుంటే 10 లక్షలు వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు? అందుకని ఈ పక్కన గేమ్కి వచ్చాను. ఇక్కడ కూడా వస్తే డబ్బులు తీసుకెళ్ళిపోతా, మళ్ళీ ఆడను. అదృష్టం ఉంది, మళ్ళీ రెండో స్టార్ట్ చేశాను లక్షతోని, మళ్ళీ నాకు 1,00,000 వచ్చింది. వద్దురా బాబు, నాకు వెళ్ళిపోవాలని ఉంది. నాకేం థ్రిల్ రావట్లేదు అసలు. ఎందుకు వస్తారో కసినో నాకు తెలియదు, కానీ నాకైతే థ్రిల్ రావట్లేదు అసలు. సో ఇవ్వండి వచ్చింది మళ్ళీ. అది బాబు వద్దు అంటే వస్తుంది, నాకు ఇంకా క్యాష్ తీసుకొని వెళ్ళిపోతా. నాకు ఇంకా ఆడడం లేదు, మొత్తం పోతుంది. ఎక్కడ బయటికి రాగలమో మనకు తెలియాలి. అది ఈ డ్రింక్ అయిందాక ఆడదాం అనుకున్నా, అసలు 1 పెడితే 2 వచ్చాయి, 2 పెడితే 4, ఇప్పుడు 4 వచ్చాయి. చాలా ఇంకా ఆల్రైట్ సముదిత, థ్యాంక్ యూ. చాలా షాకింగ్ ఏంటంటే లోకల్ శ్రీలంకన్స్ ఆడడానికి లేదంట, ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇండియన్స్ అండ్ ఫారినర్స్. సో భారతదేశం నుంచి విపరీతం వస్తుందని చెప్పాడు. ఇవి స్లాట్ మెషిన్స్, నేను నిజంగా ఎప్పుడు ఆడను, కానీ ఎందుకో ఈసారి ఒక్కసారి 1 టైం అనుకున్నా, 1 టైం ఎంజాయ్ చేద్దామని వచ్చా. చూడండి ఎదురుగా చైనా వాడు. సో ఇది మాట. ఇంకా అట్ట పైన బ్లాక్ జాక్ అవన్నీ ఉన్నాయి పైన, అది రికార్డ్ చేయడానికి లేదు అక్కడ, అందుకని రికార్డ్ చేయట్లేదు. చూసారు కదా, కెసినోలో రవి 10 లక్షలు అక్కడ వచ్చింది, ఇక్కడేమో 2 లక్షలు, 12 లక్షలు శ్రీలంకలో వచ్చింది. లిక్కర్ ఇస్ ఆన్ ద హౌస్ ఆర్ యూ పే. సో ఇదిగోండి, ఇక్కడికి వచ్చినప్పుడు కెసినోకి వచ్చినప్పుడు ఎంత కావాలంటే అంత తాగొచ్చు. మీరు ఏదో కొంచెం డబ్బులు పట్టుకొని వచ్చి తాగేసి వెళ్ళిపోవచ్చేమో. మనం తాగం కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్. ఇది బెల్లాజీ. This is for shopping. This is like once customer achieves certain points, they can redeem. Very Gem action. రియల్ జెమ్. Yeah. సో డబ్బులు మీరు విన్ అయ్యారు కదా, యాక్చువల్లీ నేను ఏమనుకుంటానంటే మనం విన్ అయ్యాం కదా, ఇది తీసుకెళ్ళిపోతాను. డబ్బులు నేను ఏం చేసుకుంటాను, 14 లక్షలతో నేను కొన్నాను. ప్రాబ్లం ఏంటంటే ఇది కొంటే మళ్ళీ చేయించాలి కదా, తలనొప్పి. ఆల్రెడీ చేసింది ఉంటే బాగుంది. లూసిఫర్ లేదు మా ఆవిడ దగ్గర. అది 10 లక్షలు. ఆల్రెడీ మనం కొనేసిన జ్యువెలరీ మన అవసరం లేదు. చదివండి, క్షేమంగా వచ్చి లాభంగా వెళ్ళిపోయాం. అందరూ ఫారినర్లే, చూసారు కదా. ఆ పై ఫ్లోర్ రికార్డ్ చేద్దాం కదా, చేయట్లేదు. సో ఇదన్నమాట మన పని. మొత్తం 14 లక్షలు సంపాదించాం. ఏం చేయాలి తెలియదు. అది వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో బాగా విన్ అయ్యాం కాబట్టి మెంబర్షిప్ కార్డ్ ఇచ్చి మనకి రైడ్ ఇస్తున్నారు హోటల్కి. ఆల్రైట్ లెట్స్ గో. అదన్నమాట విషయం. ఓకే, Hello sir. థ్యాంక్ యూ. హాయ్. Sir, hotel ready sir? నేను యాక్చువల్లీ వీడియో చేసినప్పుడు ఏమనుకున్నానంటే, ఎలాగా మనుషులు డబ్బులు తీసుకొని వస్తారు మొత్తం పోతుంది అని చెప్దామని నేను వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే మన అదృష్టం కొంచెం ఎక్కువ ఉండిపోయినట్టుంది. నేను స్టార్ట్ చేశాను 2 లక్షలతోని, అంటే ఎంతో కొంత ఆడి 2 లక్షలు పోతుంది లే అనుకున్నా. 2 లక్షలు శ్రీలంకన్ రూపీస్, ఓకే, ఇండియన్ రూపీస్ కాదు. అందులోనేమో 5 వచ్చింది, 5లోని 10 వచ్చింది, మళ్ళీ 10లోని ఎండింగ్ అయ్యేసరికి 14 లక్షలు. నేను పెట్టిన 2 లక్షలు తీస్తే 12 లక్షలు వచ్చింది. 2 లక్షలు పోతుందండి. నేనేదో ఒక మెసేజ్ పంపిద్దాం, ఒక చూడండి అలా సంక్రాంతిపోతారు డబ్బులని. మన అదృష్టం అలా ఉంది. సో 14 లక్షలు నాకు ఏదో జ్యువెలరీ కూడా వస్తాను, పని అయిపోతుంది. 14 లక్షలు మళ్ళీ శ్రీలంకన్ రూపీస్, ఓకే. సరే, ఇప్పుడు వెళ్ళిపోతాం హోటల్కి. వెళ్ళాక ఒక కార్ని పిలిచాను, ఒక డ్రైవర్ని. ఒక 3 hours మనం చేద్దామని. తర్వాత రేపు వీలైతే సిగిరియాకి వెళ్దామని, రావణ్ ప్యాలెస్ మళ్ళీ. ఓకేనా, లెట్స్ గో. వెనక్కి వచ్చేసాం గైస్. ఇప్పుడు ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ట్రై చేద్దామని. ఓకేనా, తర్వాత సిగిరియా అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఒకసారి రైట్ సైడ్ బయట చూడండి, బీచ్ పైన. హోటల్లో కూడా ఇలా వ్యూ ఉండదేమో, అంటే ఇన్ఫినిటీ పూల్ దగ్గర ఉంటుంది, కానీ ఇలా రోడ్డు మీద వాళ్ళకి సైడ్ ఎంట్రన్స్ కదా. అంతా బాగా చైనీస్ కస్టమర్లు చూసారు ఎంతమంది. నా కెసినో ఏంటి అర్థం కావట్లేదంటే, ఇదిగోండి ఆటో, శ్రీలంకన్ టుక్ టుక్, రెడ్ టుక్ టుక్. సో రాత్రి డిన్నర్కి నాకు మళ్ళీ కార్ పంపించారు. నాకు అసలు ప్లాన్ లేదు వెళ్దామని, హోటల్లోనే పడుకుందాం అనుకున్నా. కానీ ఒక్కసారి ఈ డిన్నర్కి వెళ్ళే ముందు మళ్ళీ బెస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళాను.
ఒక్కసారి అది చూపించాక మళ్ళీ మనం క్యాసినోకి వెళ్ళి అక్కడ ఏం డిన్నర్ తిన్నామో మీకు చూపిస్తా. ఒకసారి ఒక అరగంట ముందు స్టేషన్కి వెళ్ళాం కదా, అది మీకు షేర్ చేసుకుంటా. కానీ లంక చూడండి, కొలంబో ఎంత బాగుందో ఈవినింగ్. మెయిన్ నిన్న వీడియోలో చెప్పినట్టు ఎంత నీట్గా ఉందో చూడండి. మళ్ళీ ట్రైన్ రూట్, బెస్ట్ ట్రైన్ రూట్ ట్రై చేద్దామని నేను వచ్చాను. బంబలపితియా చూసారా. అండ్ సన్ అయితే సెట్ అయిపోయింది. కొంచెం లేట్ అయిపోయాం, నిన్న కూడా లేట్ అయిపోయాం. సో ట్రైన్ తీసుకొని వెళ్దాం. సో బంబల్పితియా నుంచి కొలిత్రువా, నేను వెళ్ళాం కదా కొలిపితియా, దానికి వెళ్దాం అన్నమాట. ద బెస్ట్ ట్రైన్ రైడ్. අපිටත් එමතුම්පිය කෑනේ දක්වා සිස්ටම් බෙස්තානේ මනවතන ඇත කෑනේ පසවල්තානේ రాజున. చూడండి గైస్, నేను చెప్తుంటే ఎగ్జాజరేట్ చేసినట్టు ఉంటుంది. ఏ ట్రైన్ అయినా ఇలాంటి రూట్ ఉంటుందా మీకు చెప్పాను. ఫ్రాన్స్లోని ఇటాలియన్ రివియరా, వెంటిమిగ్లియా ఇవంతా వెళ్ళొచ్చు. కాకపోతే ఇలా ఓపెన్ ట్రైన్ ఉండదు కదా. ఇదిగోండి, ట్రైన్లోంచి మనం సీ మీద ఎంత అద్భుతం అంటే ఎంత అద్భుతం. కేవలం 7-8 ఇండియన్ రూపీస్, భారతీయ రూపాయలకి ఇంత ఎంజాయ్ చేస్తున్నాం. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ట్రైన్ రూట్. పొద్దున్న నుంచి అయిపోయింది, ఈవినింగ్ వచ్చి ఇదే పని, ఇటు తిరగడం అటు తిరగడం, ఇటు తిరగడం అటు తిరగడం. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో మొత్తం జర్నీ. చాలా స్లోగా ట్రైన్ ఇంకా బాగా ఆస్వాదించమాట. ప్రపంచంలోనే అతి సుందరమైన రైల్వే స్టేషన్ చూస్తారా మీకోసం. సో రిటర్న్ ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ ఎక్కేద్దాం కానీ మన టికెట్ లేదు. సో టికెట్ లెస్ ట్రావెల్ కూడా చేస్తున్నా. ఎవరైనా శ్రీలంకలో చూస్తే నన్ను అరెస్ట్ చేసేయండి. ఇవ్వండి బంబల్పితియా మళ్ళీ. సో టికెట్ లేకుండా 8 రూపాయల టికెట్, టైం లేక, కొనడానికి టైం లేక ఇదిగోండి ఈ ట్రైన్ ఎక్కట్లేదు, నెక్స్ట్ ట్రైన్ ఎక్కిస్తామాట. సో మన రూఫ్ టాప్ బీచ్ వ్యూ అయితే అదిరిపోతుంది. సరే, రేపు రూఫ్ టాప్ నుంచి సన్ రైజ్ చూపిస్తా. ఇదిగోండి మోస్ట్ బ్యూటిఫుల్ యూనిక్ ట్రైన్ రైడ్. రోడ్, పెడెస్ట్రియన్స్, ట్రైన్స్ అందరూ అలానే ఎంజాయ్ చేస్తారు. చూసారా అక్కడ నారిమన్ పాయింట్ దగ్గర రాక్స్ ఎలా ఉన్నాయి, అలా రాక్స్లో కూర్చొని అందరూ టైం స్పెండ్ చేస్తారు అన్నమాట. చూసారా. సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నాం. టీ టైం అన్నీ దాటుకొని నడుచుకొని 1 కిలోమీటర్ ఉంది, వెళ్తున్నాం. బన్ క్లబ్ టీ టైం. సో ఈవినింగ్ కార్ పంపించి మరీ డిన్నర్ పిలిచాడు. అసలు డిన్నర్లో ఏంద్రాబాబు ఇది మెన్యూ. అక్కడ చూడడానికి ఎలా ఉందో కానీ మెంటలెక్కిపోతుంది. శ్రీలంకన్ కార్నర్ ఏంటి, ఇండియన్ కార్నర్ ఏంటి, మొత్తం పిచ్చెక్కించేస్తున్నాడు కదా. మొత్తం ఒక 50 నుంచి 80 వెరైటీలు. నిన్న రాత్రి మీరు హోటల్లో నేను తిన్నది చూశారు కదా మెన్యూ. అందులో చూడండి, అందులోని ఒక మామిడి కాయ పచ్చడి ఉంది సూపర్గా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా మీకు. ఒకసారి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. పేర్లు చదవడానికి కూడా ఓపిక లేదు. pineapple salad, beetroot orange salad, egg salad, spicy eggplant, soya egg container, olives, apples, pineapple, chili flakes, Hawaiian salad, ఆ తర్వాత సూప్లు అన్నీ ఉన్నాయి. ఎన్ని రకాల కర్రీలు, క్యాప్సికమ్, స్టఫ్ క్యాప్సికమ్. ఇది సంబోల్ అని లోకల్ మాట. ఈ సంబోల్ ఏమో లోకల్ శ్రీలంకన్ డిష్. ఫ్రైడ్ చికెన్ ఫింగర్, ఇది నా ఫేవరెట్. కట్టా సంబోల్, లోటస్ సంబోల్. ఇంకా హాఫ్ అయింది. సో నిన్న హోటల్లో మాత్రం రాడిసన్లోని అన్ని రకాలు అసలు ఏం తినాలో కూడా తెలియలేదు. నా ఫేవరెట్ అయితే ఆ రా మ్యాంగో కర్రీ చాలా నచ్చింది. ఇక్కడ కూడా చూడండి అసలు ఎండ్ అవ్వట్లేదు. సో మొత్తం ఇండియన్ కస్టమర్స్ కాబట్టి ఇండియన్స్ కోసం ఒక సెపరేట్ సెట్టింగ్. సో ఈ రసం అయితే చూడడానికి చాలా బాగుంది. సో రసం చూడండి, సాంబార్ రసం
ప్లెయిన్ రసం తెలియదు కానీ చూడటానికి అయితే సూపర్ ఉంది. ఇండియన్ సెక్షన్, ఇండియన్ కస్టమర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఇండియన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా మెన్యూ పెట్టారు. ఇందులో కూడా ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు మైండ్ బ్లోయింగ్. చాలా బాగా అవుతుంది. 2వ రోజు అయిపోయింది శ్రీలంకలో. ఇంకా రేపు ఎల్లుండి, సో 3 nights 4 days అనుకున్నా. చూద్దాం రేపు ఏం చేద్దాము. కాకపోతే టోటలీ వర్త్ ఇట్ అనిపిస్తుంది శ్రీలంక ట్రిప్. ఎవరైనా మీరు రావాలనుకుంటే శ్రీలంక కొలంబో పక్కనే కాబట్టి ఫారిన్ కంట్రీ చూసినట్టు అవుతుంది. చాలా 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 నీట్ అండ్ క్లీన్. ప్లస్ డబ్బులు కొంచెం ఇండియా డబ్బులు వెరైటీకే అయిపోతుంది. ఎందుకండి మన డిన్నర్ రసం రైస్ ఇవాళ తీసుకుంది ఓన్లీ రసం రైసు. సో థిక్ సాంబార్ రసం మిక్స్ లాగా. చూసారు కదా టైము రాత్రి 10 అయింది. పైనాపిల్ ఆలివ్స్. సో పైనాపిల్ దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా. చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తింటున్నా. నాకు యూఎస్లో కూడా ఇదే పిజ్జా హాలపినోస్ అండ్ పైనాపిల్ తింటుంటా కదా, సేమ్ అలానే. సో ఇది బేసిక్గా మన డిన్నర్, వెరీ సింపుల్. సో బలాజియో మళ్ళీ బ్యాక్. మెన్యూ చూసారు కదా, ఇంకా డెజర్ట్ మెన్యూ తీయలేదు ఎన్ని డెజర్ట్లు ఉన్నాయో. ఇది మాట మన డిన్నర్. రసం చారు, రసం అన్నం చేసేసి మళ్ళీ మార్నింగ్ లేచి కత్తిలాంటి వ్యూస్ మనం చేద్దాం మన రూమ్, మన పైన ఇన్ఫినిటీ పూల్ నుంచి. ఇది గైస్ డెజర్ట్స్. నిన్ను లేవు కానీ బాగానే ఉన్నాయి. స్ట్రాబెరీ డిలైట్, బ్రౌనీ కేక్, మ్యాంగో క్రీమ్, ఫ్రూట్స్ లేవు. చెరీ కాఫీ, బ్లూబెర్రీ ఆరెంజ్ క్రీమ్. ఇది నిన్ను ఉన్నట్టు లేవు. చీజ్ కేక్ తీసుకుంది. వచ్చేసాను. ఈ బ్యూటిఫుల్ రోడ్ చూడండి ఎంత నచ్చేసిందంటే. అంటే శ్రీలంక చాలా వేడి కానీ కొలంబో చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. వైజాగ్తో కంపేర్ చేయలేము. వైజాగ్ మన ఊరు కాబట్టి. ఇదిగోండి మన హోటల్ రాడిసన్. మీరు పైనుంచి వ్యూ చూసారు ఎంత కత్తిలాగా ఉందో. వెళ్ళిపోదాం. రేపు మనం సిగిరియా వెళ్తానో లేదు తెలీదు. వెళ్ళినట్టయితే వీడియో చేస్తాను. ఏంటి అంతా ఇజ్రాయెల్ సింబల్ ఉన్నాయి, డేవిడ్ స్టార్ ఉంది, ఏమో ఐ డోంట్ నో. మనం వెళ్ళిపోతున్నాం హోటల్కి లోపలికి. అమ్మా బాగా పడుకున్నా, బాగా బాగా పడుకోవాలి అంటున్నా. హాయ్ వెళ్ళిపోదాం డైరెక్ట్గా రూమ్కి. పైనుంచి ఇన్ఫినిటీ పూల్ వ్యూ చూస్తారా? రేపు మార్నింగ్ చూపిస్తాలే. ఇప్పుడు ఎందుకు మళ్ళీ, ఇప్పుడు చీకటి కదా కనబడదు. లెట్స్ గో. సో ఊరంతా తిరిగి 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 వచ్చేసాను మన రూమ్కి. మన రూమ్ అద్భుతమైన వ్యూ ఇదిగోండి, లవ్లీ.